హాయ్ హలో వెల్కమ్ టు టెక్ మ్యాంగో. మీరు చూస్తున్నారు టెక్ మ్యాంగో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఒక అధునాతమైన ఐటమ్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. అంటే మీరు ఇంట్లో చీటీగులు, ఈగులు అలాంటివి ఉంటాయి చూడండి, అదే అండి. చికెన్ గునియా, కాలరా, డెంగ్యూ, మటన్ గునియా అలాంటివి అయితే తెచ్చిపెట్టుతూ ఉంటాయి చూడండి. ఆ ఒక ఇన్సెక్ట్స్ని కిల్ చేయడానికి ఇవైతే ఒక ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. ఇది ఒకటి వచ్చేసి బయట నుంచి తెప్పించుకొని వచ్చి ఇంట్లోకి వస్తే ఇది ఇంట్లో కిల్ అయితే చేస్తుంది. ఒక్కసారి కొనేస్తారంటే మళ్ళీ కొనే అవసరమే లేదు. బాక్స్ ప్యాకేజింగ్ అంతా చాలా సింపుల్ గా అయితే ఉంది. సింపుల్ గా అంటే చాలా అంటే దానిపైన ఇమేజెస్ అన్ని వేసేసారండి. అది ఎట్లా పనిచేస్తుంది, స్ట్రీట్ లో అంతా ఎట్లా ఉంటుంది ఏంటి అని డీటెయిల్స్ అన్ని బాక్స్ మీదే ఇచ్చేసారు. మాన్యువల్ అవసరం లేదు. దీని మీద కూడా అంతే చూడండి, ఫుల్ ఇమేజెస్ అయితే దాని ఒక డెమో ఇమేజెస్ అయితే ఇచ్చారు దానిపైన. ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేయగానే మనకైతే ఇదైతే వచ్చింది. అలాగే ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు. అలాగే దీన్ని ఓపెన్ చేయగానే చూడండి, ఒక ఛార్జింగ్ కేబుల్, మాన్యువల్ ఒకటి లోపల మాన్యువల్ అయితే ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇదేనండి ఇన్సెక్ట్ కిల్లర్. అంటే ఇవి ఎట్లా కిల్ చేస్తాయంటే, ఇక్కడ యూవీ లైట్ అయితే ప్రొడ్యూస్ అయితే అవుతుంది. లోపల ఒక మెటల్ ఇవైతే ఇచ్చారండి, మెటల్ కంబీ లాంటివి. ఆ కంబీకి తగిలి అంటే లైట్ దగ్గర ఈగులు అన్నీ వస్తాయి కదండి, డైరెక్ట్ ఆ యూవీ లైట్కి అట్రాక్ట్ అయ్యి వస్తాయి. ఆ యూవీ లైట్ కూడా చంపేస్తుంది ఇన్సెక్ట్స్ని. అది యూవీ లైట్ని తెప్పించుకొని లోపల పోయింది అనుకో, షాక్ కొట్టి చచ్చిపోతాయండి ఆ కొమ్మీలకు తగిలి. సేమ్ టు సేమ్ బ్యాట్ ఎట్లా పనిచేస్తుంది, ఎలక్ట్రిక్ బ్యాట్, సిటికల్ బ్యాట్ కన్నా అలాగే పనిచేయడం. ఇది కూడా సేమ్ టు సేమ్ యూవీ లైట్ వస్తుంది. యూవీ లైట్ అయితే అంటుకుంటుంది. నైట్లో మీరు నైట్లో కొనుక్కుంటారు చూడండి, బెడ్ లైట్ లాగా అయితే యూజ్ చేయొచ్చు, నైట్ లైట్ లాగా. అలాంటప్పుడు కూడా మీకు మెస్ చేసుకునే అవసరమే లేదు, చీటింగ్లు వస్తాయని. దీనికి అట్రాక్ట్ అయ్యి దాని దగ్గరికి వెళ్ళి చచ్చిపోతాయి. సోలార్ ప్లేట్ అయితే ఉంది చూడండి, సోలార్ రీఛార్జబుల్. అంటే మీరు బయట వేసేస్తారంటే ఫిక్స్ చేసేస్తారనుకోండి, ఆటోమేటిక్గా అయితే ఛార్జ్ అయితే అయిపోతుంది. ఛార్జ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి నైట్లో ఆన్ అయితే అయిపోతుందండి. నైట్ అయిన తక్షణం ఆన్ అయిపోతుంది, డే అయిన తక్షణం ఆఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్ సెన్సార్ అయితే ఉంది, మోషన్ సెన్సార్ అంటే ఇక్కడ. అలాగే ఇక్కడ మనకి స్ట్రీట్ లైట్ లాగా అయితే పనిచేస్తుంది. ఒక ఎల్ఈడి లైట్ స్ట్రిప్ అయితే ఉంది చూడండి ఇక్కడ. అలాగే ఇక్కడ యూవీ లైట్ అయితే పనిచేస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది చూడండి. ఈ ప్లేస్లో అయితే మనకి షీటింగ్ గ్లూగాన చచ్చిపోవడం అయితే జరుగుతుంది. ఆ లైట్కి, స్ట్రీట్ లైట్కి ఒకటి ఎఫెక్ట్, అంటే స్ట్రీట్ లైట్కి అది అట్రాక్ట్ అయ్యి లైట్స్ ఈగులన్నీ దాని దగ్గరికి అయితే వస్తాయి. అప్పుడు ఆ యూవీ లైట్ అనేది చంపేస్తుంది. అలాగే లోపల ఎలక్ట్రిక్ రాడ్స్ అయితే ఉంటాయి కాబట్టి ఆ రాడ్స్కి తగిలి కూడా అంటే చంపేస్తాయి. అట్లే బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లయితే ఉంది మనకి. ఒక సైజ్ అనేది కూడా చాలా గుడ్ సైజ్ అండి, చాలా బాగా అయితే పని అయితే చేస్తుంది. దీంట్లో వామ్ లైటు, అలాగే బ్లింక్ అవుతుంది చూడండి లైట్, అలాంటి లైట్ కూడా మనం సెట్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది ఒకటి బ్యాటరీ వేసుకోవడానికి అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ అయితే వచ్చేస్తుంది, రీఛార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీ, 2000 mAh బ్యాటరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఇది అంటే ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, అంటే చాలా సార్లు అయితే అంటే 1 year 2 years 3 years యూస్ చేసిన తర్వాత అది కెపాసిటీ అనేది తగ్గిపోతుంది కదా. అలాంటప్పుడు ఇలాంటి బ్యాటరీ ఇంకొకటి చేసి దాంట్లో ఇన్సర్ట్ అయితే చేసుకునేవచ్చు. అంటే చాలా అవైలబుల్ అయితే ఉంటుంది. ఎక్కువ ప్రైస్ కూడా అయితే పడదండి, 200 రూపీస్ కూడా కాదనిపిస్తుంది. 1000 అంటే 100 రూపీస్ 50 రూపీస్కే మనకి అలాంటి బ్యాటరీస్ అయితే దొరుకుతుంది. మీరు మ్యాక్సిమం 200 రూపీస్ అనుకోండి, దీని కాస్టే వచ్చేసి 250 రూపీస్. ఆ బ్యాటరీ కాస్ట్ ఇంకెంత ఉంటుంది చెప్పండి. మొత్తం కాస్ట్ విత్ బ్యాటరీ కూడా 250 రూపీస్, 250 రూపాయలు. ఇంకా దాని బ్యాటరీ కాస్ట్ ఇంకా తక్కువే ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటిది కొనుక్కోవాలి. మీరు ఇంటి బయట లైట్ వేసి అవసరమే లేదు. ఇలాంటిది వేసేస్తే ఆటోమేటిక్ సోలార్ రీఛార్జబుల్. మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా చాలా అయితే తక్కువ అయితే అవుతుంది. ఎలక్ట్రిసిటీ బిల్లే రాదు దీనివల్ల. అలాగే దీన్ని అయితే ఒకసారి ఆన్ అయితే చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, సెన్సార్ అని ఇలా మూసుకోవడం, సెన్సార్ని ఇలా మబ్బు చేయగానే ఇలా అయితే లైట్ అయితే మొలుగుతుంది. ఇప్పుడు తీసేస్తే చూడండి ఆటోమేటిక్ అయితే ఇది ఆఫ్ అయితే అవుతుంది. ఇక్కడ బటన్ కూడా ఉంది చూడండి, బటన్ని ప్రెస్ చేసినా కూడా బటన్లో మనం సెట్ చేసుకోవచ్చు. నైట్లో అంటే లైట్స్ అన్ని ఆఫ్ చేసి బటన్స్ ద్వారా అయితే సెట్ చేయొచ్చు. ఎట్లా అంటే మోషన్ సెన్సార్ ఎట్లా వర్క్ కావాలి అనేసి. నైట్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యే ఉండాలా, లేకుంటే ఎవరన్నా దాని ముందర వెళ్ళినప్పుడు మాత్రము
ఆన్ కావాలా, ఎంత ఆన్ అయి ఉండాలా అనేది సెట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఎవరైనా పారాడినప్పుడు మాత్రము అక్కడ లైట్ అయితే ఉంటుంది, ఆ తర్వాత లైట్ ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అయిపోతుంది మోషన్ లేకపోతే. అట్లా కూడా దీంట్లో ఒక ఫీచర్ అయితే ఉంది, అందుకే ఈ ఒక మోషన్ సెన్సార్ అనేది ఉండేది. ఇన్ని ఫీచర్స్ ఉన్న తర్వాత 250 రూపాయలు ఇచ్చి కొనలేరా మీరు? ఇంటి బయట అయితే వేసుకోలేరా? ఇంటి బయట అదేదో లైట్ వేసుకుంటారు కదండి, వోల్టరు, వైరింగు, స్విచ్, ఆ బల్బు టోటల్ ఎంత అవుతుంది? 250 పైన అవుతుందండి. మీరు అలా చేసుకుంటే దీని డైరెక్ట్ 250 రూపీస్ ఇచ్చేస్తారనుకోండి, ఇలాంటిది అయితే దొరుకుతుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చేసింటాను. ఇప్పుడైతే రేట్ ఎక్కింటే మళ్ళీ నన్ను అడగకండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటే అక్కడి నుంచి కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి దీనికి టైప్ సి అయితే ఇవ్వలేదు, ఇలాంటి పిన్ అయితే ఇచ్చారు. అలాగే యూఎస్బి ఉంది చూడండి, మీ ఛార్జర్కో దేనికో కనెక్ట్ చేసేయండి, పవర్ బ్యాంకో అడాప్టర్ లేదా ల్యాప్టాప్కో దేనికన్నా కనెక్ట్ చేస్తే ఇలా యూవీ లైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కుంబీలు అయితే ఉన్నాయి ఇక్కడ, ఆ కుంబీలకి తగిలైతే చీటికలు చచ్చిపోవడం అయితే జరుగుతుంది. ఇది మొత్తానికి ఒక సోలార్ ఎల్ఈడి మస్కిటో కిల్లర్, అలాగే నైట్ ల్యాంప్ మస్కిటో కిల్లర్. ఇవ్వండి మొత్తానికి బయట నుంచి అంటే మీ ఇంటి అవతల నుంచి చీటికలు తప్పించుకొని లోపలికి వస్తే ఇది చంపేస్తుంది, అవతలే ఉంటే ఇది చంపేస్తుంది. అంతే, మీరు వేరే కెమికల్స్ అవన్నీ యూజ్ చేయడం వల్ల మీ హెల్త్ పాడు చేసుకోకండి. మొత్తానికి చెప్తున్నా కదా, మీ హెల్త్ని సేఫ్టీగా ఉంచుకొని మీరు ఇలాంటి ఒక ఐటమ్స్ని అయితే కొనండి. ఇది వచ్చేసి 100 రూపీస్, 100, 120, 150 రూపీస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 250 రూపీస్. మీకు వీటి 2 లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎప్పుడు మన ఛానల్ ఓపెన్ చేసిన డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చింటాను. ఆ ఒక ఐటమ్స్ అన్నీ కొనేయండి. మీకు మన ఛానల్లో అన్బాక్సింగ్ అనేవి చాలా అయితే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు మన ఛానల్లో వీడియోస్ని అయితే చూడండి, ఇష్టమైతే లైక్ కూడా చేసుకోండి వీడియోని, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ అయితే మీరు మళ్ళీ అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి మళ్ళీ చూడొచ్చు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోని రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మీకు ఇలాంటి మంచి వీడియోస్ అయితే రావడం అయితే జరుగుతుంది. మొత్తానికి చూసేస్తారు కదా, ఇంతే. ఇంకేమి ఇంకా స్పెషల్గా దీంట్లో ఏమి ఇప్పి చూపియాలా? ఇప్పేం చూపి చెప్పండి, ఇంతే. వీడియో కంప్లీటెడ్. వీడియో ఈజ్ కంప్లీటెడ్. యూ సబ్స్క్రైబ్ మై ఛానల్. I will go to my home. Thank you for watching.